తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులు, అలాగే కొత్త పెన్షన్లు మరియు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. అసలు ఎవరెవరికి ఈసారి కొత్త కార్డులు, పెన్షన్లు రాబోతున్నాయి, అర్హతలు ఏంటి, ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి, ప్రభుత్వం తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం లక్షలాది దరఖాస్తులు ప్రభుత్వ పద్ధతులలో పెండింగ్లో ఉన్నాయి. ఈ నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయబోతున్నట్లు మంత్రి గడ్డం వివేక్ అధికారికంగా ప్రకటించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు సరిగా అందలేదని, తాము బడ్జెట్లోనే దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ఎవరైతే దరఖాస్తు చేసుకుని వెయిట్ చేస్తున్నారో వారందరికీ జూన్ 2న ఒక పండగ రోజు కాబోతోంది. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 42 లక్షల మందికి పైగా ప్రజలు ఆసరా లేదా చేయుత పెన్షన్లు పొందుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరో 2 లక్షల మంది ఈ లిస్టులో చేరబోతున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ఈ నిధులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఎవరెవరికి ఈ పెన్షన్ వర్తిస్తుంది అంటే వృద్ధులు, వితంతువులు మరియు ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, అలాగే హెచ్ఐవి బాధితులు మరియు దివ్యాంగులు. సో వీరికి కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులకు నెలకు 2016 రూపాయలు ఇస్తుండగా దివ్యాంగులకు అత్యధికంగా 4016 రూపాయలు అందిస్తున్నారు. అయితే కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెన్షన్ అమౌంట్ను 4000కి పెంచుతామని హామీ ఇచ్చింది. దీనిపైన కూడా త్వరలోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక పెన్షన్ల కంటే ఎక్కువగా ప్రజలు ఎదురు చూస్తుంది కొత్త రేషన్ కార్డుల కోసం. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తాయి. దీనిపై ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. జూన్ 2న ఒకేసారి వేలాది మందికి కొత్త కార్డులు మంజూరు చేయడమే కాకుండా ఇకపై రేషన్ కార్డుల అప్లికేషన్ అండ్ అప్రూవల్ ప్రాసెస్ను నిరంతర ప్రక్రియగా మార్చబోతున్నారు. అంటే ఒకసారి డేట్ అయిపోతే అప్లై చేసుకోవడానికి కుదరదు అనే రూల్ లేకుండా అర్హులైన వారు ఎప్పుడైనా అప్లై చేసుకునేలా ఆఫీసర్లు ఎప్పటికప్పుడు వెరిఫై చేసి కార్డులు ఇచ్చేలా శాశ్వత కసరత్తు చేస్తుంది. దీంతో పాటు పేదవాడి సొంతింటి కల నిజం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన కూడా మంత్రి కీలక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తవుతూ గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక లబ్ధిదారుల డిమాండ్ మేరకు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను కూడా వచ్చే జూన్ నెలలోనే ప్రారంభించబోతున్నారు. ఇల్లు లేని పేదలకు ఇది నిజంగానే డబుల్ ధమాకా అని చెప్పాలి. మరి ఇప్పటి వరకు పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ రాని వారు ఏం చేయాలి? ప్రభుత్వం దీనికోసం ప్రత్యేక మార్గాలను ఇచ్చింది. మీ పరిధిలోని గ్రామ సభల ద్వారా లేదా జిల్లా కేంద్రాలలో హైదరాబాద్లో జరిగే ప్రజావాణి ప్రోగ్రాం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆదాయ ధృవీకరణ పత్రాలతో అప్లై చేసుకుంటే అధికారులు మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ పూర్తి చేసి జూన్ 2 కల్లా లిస్టులో మీ పేరు చేర్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది.